ఫైనల్లీ మన మీట్ షాపింగ్ అయితే అయిపోయింది. 1 kg చికెన్. యాక్చువల్ చికెన్ కూడా ఫ్రెష్గానే ఉంది, చూడవచ్చు మీరు. సో దిస్ ఈజ్ లెగ్ జాయింట్. ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చిన చికెను, నుంచి తీసుకొచ్చిన చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా రెడ్డిష్ బ్రౌన్లో చేసి పెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని ఆనియన్ కావాలి. తర్వాత బట్టి మసాలాసు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత చికెన్ మసాలా. ఇది చిన్న ప్యాకెట్ సరిపోతుంది, ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది. మీరు కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఒక 2 ఆనియన్స్. ఇవి ప్రజెంట్ ఇంగ్రీడియంట్స్. ఇది అండ్ 1 మోర్ స్టార్ ఐటమ్ వచ్చేసి కలర్ అనమాట. బిర్యానీలో కలర్ కర్డ్ యాడ్ చేస్తున్నాము. హాఫ్ కర్డ్ యాడ్ చేయాలి లాస్ట్లో, మళ్ళీ గార్నిషింగ్ టైంలో హాఫ్ కర్డ్ వేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాము, ఎవరెస్ట్ చికెన్ మసాలా. అండ్ ఫైనల్గా కలర్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఆరెంజు, ఇక్కడ చూద్దాం. ఆరెంజు, వైటు అండ్ గ్రీన్. ఇది డ్రై అయిపోతుంది. సో వేడివేడిగా పొగలు దక్కుతుంది. సో పొగలు అనేది వేడివేడిగా వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ముక్క అనేది ఇట్లా మెత్తగా ఉడికింది. సో ప్లేట్లో కూడా సర్వ్ చేశాను. సో లెగ్ పీస్ చూడండి, చాలా మెత్తగా ఉడికింది. సో టోటల్గా ఈ బౌల్ మొత్తం జబ్బగిన్ అంటారు దీన్ని తెలంగాణలో. టోటల్ కంప్లీట్ అయిపోయింది. నైస్ టేస్ట్. సెకండ్ టైం పెట్టుకున్నా, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్లీ మన మీట్ షాపింగ్ అయితే అయిపోయింది. 1 kg చికెను. యాక్చువల్గా మీట్ అయిపోయింది, ఇక్కడ చికెనే దొరికింది. చికెన్ కూడా ఫ్రెష్గానే ఉంది, చూడవచ్చు మీరు. సో దిస్ ఈజ్ లెగ్ జాయింట్. సో బిర్యానీ కట్ అనమాట. అండ్ టోటల్ హోల్ హెన్ అనమాట, హోల్ చికెన్. సో కోడి మొత్తం సో బిర్యానీ కట్ చేయించిన. విల్ ఎంజాయ్ ద మీల్. సో పెద్ద పెద్ద ముక్కలు. సో దిస్ ఈజ్ 1 మోర్ లెగ్ జాయింట్. సో ఫ్రెష్గా ఉంది. అండ్ ఆఫ్టర్ షాపింగ్ టైం వచ్చేసి 3:15 అవుతుంది మధ్యాహ్నము. ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చిన చికెను, నుంచి తీసుకొచ్చిన చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఈవినింగ్ బిర్యానీ చేయడానికి. సో మకర సంక్రాంతి కాబట్టి చికెన్ బిర్యానీ కూడా చేద్దాము ఈవినింగ్లో. సో పెరుగు, కారము, ఉప్పు, మసాలాలు ఇవి యాడ్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. సో ఈవినింగ్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తీసి ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ ఈవినింగ్ 6 o'clock మీల్ ప్లాన్ చేయొచ్చు. గైస్ టైం వచ్చేసి 10 to 8. ఓకే, సో ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేద్దాము. ఫ్రీజర్లో చికెన్ పెట్టాము కదా. సో ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం. సో ఇంకో కట్ ప్యాకెట్ ఉంది, అది కూడా యాడ్ చేయాలి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం ఇవాళ 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాము. 1 kg చికెన్ బిర్యానీకి ఏమేమి కావాలి? 1 kg రైస్ కావాలి అండ్ 1 kg బిర్యానీ కట్ చికెన్ కావాలి. సో లెగ్ పీసెస్, సో హోల్ కోడి మొత్తం కొట్టియాలన్నమాట. ఓకే, అండ్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, స్టార్ ఐటమ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక
ఒక 250 ml ఆఫ్ కర్డ్ కావాలి. తర్వాత నార్మల్ ఆనియన్స్ కొన్ని ఒక 3 నెంబరు, తర్వాత టొమాటో, తర్వాత మసాలాలు కూడా మెయిన్ పార్ట్, తర్వాత కలరు, ఇంకా తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత మింట్ లీవ్స్, కరివేపాకు కాకుండా కొత్తిమీర ఒకటి వాడాలి, కరివేపాకు వాడద్దు దీంట్లో. ఓకే. అండ్ టొమాటో కూడా ఒక 2 నెంబర్, 2-3 టమాటోస్ 1 kg దానికి 3 టమాటోస్ సరిపోతుంది. ఇప్పుడు సో ఇది వచ్చేసి నిన్న కనుమ రోజు షూట్ చేయడం జరిగింది. సో ప్రిపరేషన్ వచ్చేసి రైస్ సపరేట్గా ఉండాలి. సో 1 kg రైసు, సో 3 గ్లాసెస్ ఇస్తే 1 kg అయితే దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి పని. తర్వాత చికెను సపరేట్గా కుక్ చేయాలి ఆయిల్లో. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది తీసి పెట్టుకున్న ఆయిల్లోనే చికెన్ పీసెస్, మ్యారినేటెడ్ చికెన్ పీసెస్ ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ ముందు ప్రిపరేషన్ ముందు మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత తీసుకొని అది మనము ఆయిల్లో ఫ్రై చేయాలి చికెన్ అనేది. దాంట్లో మళ్ళీ మసాలాలు, తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, టొమాటోస్, తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని దాంట్లో వేసేయాలి. తర్వాత ఈ మసాలాలు ప్లస్ చికెన్ కూడా నీట్గా కుక్ చేసి తర్వాత సైడ్కి సపరేట్గా రైస్ కూడా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని మనం వాడే రైస్ అనేది చిట్టి ముత్యాలు వాడచ్చు, సోనా మసూరి వాడచ్చు. సోనా మసూరి చాలా తక్కువ మంది వాడతారు, దానిలో చిట్టి ముత్యాలు వాడతారు. బాస్మతి మ్యాక్సిమం 80% 90% బాస్మతి వాడతారు, 10% 20% చిట్టి ముత్యాలు వాడతారు, 5% సోనా మసూరి వాడతారు. సో నిన్న మనం చేసింది సోనా మసూరి. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా కొంత బాగుంటుంది కాబట్టి సోనా మసూరి వాడినాము. అండ్ అవైలబిలిటీ కూడా మనకి సోనా మసూరి ఉండే. సో లాస్ట్ మూమెంట్లో మనం బగార్ రైస్ని బిర్యానీ చేసినాం అనమాట. కర్డ్ మేజర్ పార్టు, ఫ్రైడ్ ఆనియన్స్ మేజర్ పార్ట్. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం, ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాంట్లోకి వెళ్దాం. సో విల్ గో ఇంటూ ద కిచెన్. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా రెడ్డిష్ బ్రౌన్లో చేసి పెట్టుకోవాలి. సో ఒక 10 ఆనియన్స్ తీసుకున్నాం. 1 kg చికెన్కి 10 ఆనియన్స్ తీసుకున్నాం. సో ఆనియన్స్ అనేది కొంచెం సైజ్ పెద్దగా తీసుకోవాలి అండ్ కొంచెం క్రిస్పీగా చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి వాటర్లో అవి మళ్ళీ కుక్ అవుతాయి కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ వచ్చేసి కొంచెం పెద్దగా అవుతుంది. ఓకే. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ కొన్ని ఆనియన్ కావాలి. తర్వాత ఇవన్నీ మసాలాసు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత చికెన్ మసాలా. ఇది చిన్న ప్యాకెట్ సరిపోతుంది, ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఒక 2 ఆనియన్. సో ఇవి ప్రజెంట్ ఇంగ్రీడియంట్స్ ఇది. సో రైస్ మనము చూపిస్తాం మీకు రైస్ ఎలా చేయాలి. అండ్ బిర్యానీ కోసం రైస్ అయితే కడిగి పెట్టుకున్నాము. ఎన్ని గ్లాసెస్ ఇవి? 3 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఓకే. దానికి వాటరు 6 గ్లాసెస్ ఆఫ్ వాటరు. సో మన దగ్గర ఉన్న సోనా మసూరియే, కాకపోతే కొంత చిట్టి ముత్యాలు వేసుకుంటే బెస్ట్. సో సోనా మసూరి రైస్తోనే మనం ఇవాళ ప్రిపరేషన్ చేస్తున్నాము. సో యాక్చువల్ బగార్ రైస్ చేద్దాము. లాస్ట్ మూమెంట్లో ఈ చేంజ్ ద డిసిషన్ అనమాట. బిర్యానీలో స్టార్ ఐటమ్ వచ్చేసి కర్డ్ అనమాట. సో హెరిటేజ్ టోటల్ కర్డు
సూతింగ్ అండ్ ఫ్రెష్నెస్, రిఫ్రెషింగ్. సో 10 రూపీస్ ప్యాకెట్, ఇదే స్టార్ ఐటమ్. ఓకే, ఇది ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ రెండే మనకి టేస్ట్ ఇచ్చేది, డిఫరెన్స్ చూపించేది. బగారా రైస్కి బిర్యానీకి టేస్ట్ చూపించేది, డిఫరెన్స్ చూపించేది ఇవే. అదర్వైజ్ ఇవన్నీ ఐటమ్స్ మనం మ్యాక్సిమం ఐటమ్స్ మనం దాంట్లో వాడతాం. బగారా రైస్, చికెన్. అండ్ వన్ మోర్ స్టార్ ఐటమ్ వచ్చేసి కలర్ అనమాట. బిర్యానీలో కలర్ యాడ్ చేస్తాము. సో ఇది ఆరెంజ్, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్దాము. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్న ఆయిల్ మిగిలింది కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆయిల్ పక్కన తీసుకొని ఎంత అవసరమో అంత దాంట్లో మ్యారినేటెడ్ చికెను, తర్వాత మనము దీంట్లో గ్రీన్ చిల్లీ, ఈ ఇంగ్రీడియంట్స్లో గ్రీన్ చిల్లీ ఒకటి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రీన్ చిల్లీ, కొంత మసాలాలు, ఈ ఐటమ్స్ వేసుకొని గ్రైండ్ చేయాలి. తర్వాత టొమాటోస్ మనము గ్రీన్ చిల్లీలో యాడ్ చేయొద్దు, టేస్ట్ బాగోదు. ఓకే, అండ్ సో గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇది. సో ఆయిల్ అనేది కొంత తీసి పెట్టుకున్నాం దీంట్లో, ఇది లాస్ట్లో యాడ్ చేద్దాము, అవసరం బట్టి యాడ్ చేసుకుందాం ఇది. సో ఇది ఫ్రైడ్ ఆనియన్స్ తీసిన ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మిగిలిన అనమాట. దీంట్లో ఫస్ట్ ఈ ఆనియన్ వేయాలి. ఆనియన్ తర్వాత మసాలాలు. సో అన్నీ వేసేయచ్చు, ఓన్లీ ఆ గ్రీన్ లీవ్స్ తప్ప మిగతా అన్నీ. చికెన్ మసాలా లాస్ట్లో వేయాలి, ఉడుకుతున్నప్పుడే వేయాలి చికెన్ మసాలా. సో మ్యారినేట్ చేసినప్పుడు కారం ఉంటుంది దీంట్లో, సో ఉప్పు కూడా యాడ్ చేస్తారు. కావాల్సిన కొంచెం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటాం దీంట్లో. తర్వాత గ్రీన్ చిల్లీ పేస్టు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో వేయాలి. ఆల్రెడీ దీంట్లో ఆనియన్స్ వేసాను కాబట్టి ఫ్రై అవుతుంది. అదర్వైజ్ మనకి ఈ ఆనియన్స్ లేకపోతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో వేయాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసాను. టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసాము కదా, కొంచెం నీట్గా కళ్ళే తీసుకొని తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ వేసి స్టీమ్లో మంచిగా నీట్గా ఉడకనివ్వాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి మధ్యాహ్నం మనము లంచ్ టైం అదే 3:30కి అలా మనం మ్యారినేట్ చేసి పెట్టాము. 8 అవుతుంది, ఆల్మోస్ట్ 5 అవర్స్ మ్యారినేషన్లో ఉంది. సో ముక్కకి ఉప్పు కారం బాగా పట్టింటుంది. దీంట్లో మసాలా కూడా వేసాము, కర్డ్ కూడా పట్టింటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ అయిపోతే ఇవి కొన్ని ఆనియన్స్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మన లాస్ట్లో మనకి రైస్ యాడ్ చేసినాక మళ్ళీ మన ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేయాలి కాబట్టి అదర్వైజ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఐటమ్ వచ్చేసి కరివేపాకు అనేది అవసరం లేదు, ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు. కాకపోతే మ్యాక్సిమం అయితే వేయొద్దు, తీసేయచ్చు. ఇది అవసరం లేదు, తీసేయచ్చు. కొత్తిమీర, పుదీనా. ఓకే, అండ్ ఈ ఉడికాక చికెన్ మసాలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి కడాయి పైన మూత పెట్టారు. అది మంచిగా స్టీమ్లో కుక్ అవ్వాలి. ఇమీడియట్గా మనం నెక్స్ట్ ఈ రైస్ నానబెట్టుకున్నాం కదా, 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్ రైస్ నానాలన్నమాట.
సో ఇది కుక్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ అండ్ ఇప్పుడు ఈ చికెన్ కుక్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ పట్టింది అనుకున్నాం. సో 10 మినిట్స్ అది అది పొయ్యి మీద పెట్టాక ఒక 10 మినిట్స్ తర్వాత ఇది పెట్టుకోవాలి. 15 మినిట్స్ టైంలోనే కుక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడే పెట్టాం కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం. దీంట్లో 1:2 వాటర్, 1 గ్లాస్కి 2 గ్లాస్ సోనా మసూరి కాబట్టి కొంత ప్రాసెస్ ఈజీ ఉంటుంది. అదర్వైజ్ బాస్మతి అయితే వాటర్ ఉడగట్టుకొని చేసుకోవాలి. సోనా మసూరి కాబట్టి అవసరం లేదు. అదర్వైజ్ దాంట్లో బాస్మతి అయితే రైస్ అనేది వాటర్ నుంచి తీసి దీంట్లో చికెన్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సోనా మసూరి ఈజ్ బెస్ట్ ఫర్ హోమ్. అండ్ సో ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయింది. సో దీంట్లో కొంచెమే వాటర్ ఉన్నాయి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటరు ప్లస్ కర్డ్ దీంట్లో యాడ్ చేద్దాము. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇంగ్రీడియంట్స్లో గీ. ఓకే, గీ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ గీ ఉంది. అండ్ లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి కదా. సో 50 గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకున్నాము. ఎక్కువైనా కూడా పర్లేదు, 100 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ లెమన్ 100% కావాలి. ఓకే, కరివేపాకు అనేది ఆప్షనల్, కరివేపాకు లేకపోయినా కూడా నడుస్తుంది. ఇప్పుడు దీంట్లో కర్డ్ అండ్ వాటర్ యాడ్ చేద్దాం. కర్డ్ యాడ్ చేస్తున్నాము. హాఫ్ కర్డే యాడ్ దీంట్లో వేయాలి. లాస్ట్లో మళ్ళీ గార్నిషింగ్ టైంలో హాఫ్ కర్డ్ వేయాలి. అండ్ కొంత ఇది కలపడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ పక్కన మనం రైస్ కూడా పెట్టుకున్నాము. సో రైస్ చూడవచ్చు మీరు. దీంట్లో కొంత ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఇట్లా విడివిడిగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి దీంట్లో. తర్వాత లవంగాలు, యాలకులు వేయాలి దీంట్లో. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాము. ఎవరెస్ట్ చికెన్ మసాలా. తర్వాత కొంత నిమ్మకాయ పిండుతున్నాం. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. సో చికెన్ మసాలా కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సెకండ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. ఒక ఆదా ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద వెళ్ళి తర్వాత ఇంకో సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకొని తర్వాత కొంత కరివేపాకు వేసి, కొంత లైట్ కరివేపాకు, ఇప్పుడు రైస్ అనేది దీంట్లో వేసేయాలి. రైస్ అనేది మీద సో ఇలా రైస్ మొత్తం దానిపైన వేసేసి, సో మనం ఆయిల్ వేసుకోవడం వల్ల కొంత పొడి వస్తుంది రైస్ అనేది. ఇలా మొత్తం రైస్ దీనిపైన వేసేసి, ఇక కొంచెం కడాయి పెద్దగా ఉంటే బాగుండేది. సో 1 kg రైస్, 1 kg చికెన్, 2 kg రైస్, 2 kg సరిపోతుంది. స్టిల్ ఇంకొక 3 kg కడాయి అయితే ఇంకా బాగా చేసుకోవచ్చు. సో ఆ వైట్ రైస్ అనేది మనం అలానే ఉంచితే ఒకవేళ బిర్యానీ రైస్ తినని వాళ్ళు అదర్వైజ్ కర్డ్ కూడా వేసుకొని తినవచ్చు లాస్ట్లో.
మిగిలితే కూడా మనకు ప్రాబ్లం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకోవాలి. సో లాస్ట్లో కొంచెం మిగిలింది. ఇప్పుడు రైస్ మొత్తం దీంట్లో ఉన్న రైస్ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాము. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి గార్నిషింగ్. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేయాలి ఫస్ట్. సో ఆయిల్ చూడవచ్చు ఇక్కడ మీరు, క్వాంటిటీ బాగానే ఉంది. ఆయిల్, సో బిర్యానీలో ఆయిల్ ఎక్కువ, ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీ అనమాట. తర్వాత గీ కూడా మొత్తం వేసేయాలి. సో మంచిగా స్ప్రెడ్ చేయాలి. కొంత ఆయిల్ ఎక్కువ, గీ తక్కువ తీసుకోవాలా. అలాగే మొత్తం గీతో కూడా చేయొచ్చు, కానీ ఆయిల్ కొంచెం గీ కొంచెం వాడతారు ఎక్కువ. తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, సో టోటల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనం కంప్లీట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాం. తర్వాత దానిపైన గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. సో ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది వచ్చేసి పుదీనా. అండ్ స్టార్టింగ్లో మీకు గీ అండ్ నిమ్మకాయ రెండు చెప్పలేదు, ఆ రెండు యాడ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది యాక్చువల్గా 2 kg అయినా కూడా ఇది ఇట్లా గుంతుంది కాబట్టి దీని మీద అసలు పెట్టుకుంటే కూడా ప్రాబ్లం ఏముండదు. ఓకే, పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు నిమ్మకాయ పిండాలి పైన, సైడ్స్ పిండుకుంటే సరిపోతుంది. తర్వాత కర్డ్ సైడ్స్ కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని లో ఫ్లేమ్ మీద ఉడికియాలి. సో ఈ లో ఫ్లేమ్ మీద మన బిర్యానీ అనేది ఉడుకుతుంది ఒక 5 minutes. ఓకే, తర్వాత లాస్ట్లో కలర్ ఒకటి ఉంది, 5 minutes తర్వాత కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి కలర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో కలర్ యాడ్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ 5 minutes అయింది. ఫస్ట్ దీన్ని గార్నిష్ చేసింది పైకి చేయాలా చేసి ఈ కలర్ యాడ్ చేసుకుంటే, అండ్ ఫైనల్గా కలర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కలర్ అనేది యాడ్ అయిపోయింది. సో దీన్ని పైకి చేసుకొని వడ్డించుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్లేమ్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో మనకి చూడొచ్చు గార్నిష్ చేసింది కూడా కొంత ఉడికింది. సో ఆల్మోస్ట్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఈ బిర్యానీ బ్లాగ్, సో ఇది 1 kg బిర్యానీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో చూడండి మీరు, గ్రీను, ఆరెంజ్, వైట్ ఫ్లాగ్, వి మేడ్ ఏ ఫ్లాగ్. ఏమైనా ఆరెంజ్, గ్రీను అండ్ వైట్. సో మళ్ళీ ఒకసారి చూస్తాను. సో వి మేడ్ ఏ ఫ్లాగ్ అన్న. ఓకే, సబ్స్క్రైబ్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్.
సో ఇది ఓన్లీ బిర్యానీ బ్లాగ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్ బ్లాగ్ చేస్తాను. సో ఒకటి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, నెక్స్ట్ ఆ బ్లాగ్ చేస్తాను. అండ్ ఆరెంజు, సో ఇక్కడ చూద్దాం. ఆరెంజు, వైటు అండ్ గ్రీన్. సో మళ్ళీ ఇక్కడ ఆరెంజు, వైటు, గ్రీన్. సో టోటల్ ఫ్లాగ్ లాగా ఉంది కదా. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. సో ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ పైన గార్నిష్ చేసినవన్నీ కొంత పైకి చేసుకుంటే ఎండిపోకుండా ఉంటుంది, ఇదే డ్రై అయిపోతుంది. రైస్ పెట్టు. సో ఫైనల్లీ బిర్యానీ ఇస్ రెడీ. పీసెస్ అనేది కొంచెం లోపల ఉన్నాయి. అండ్ పైన ఆనియన్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేద్దాము. సో వేడిగా పొగలు కక్కుతుంది. సో పొగలు అనేది వేడిగా వస్తున్నాయి అన్నమాట. నైస్ టేస్ట్. ఆ దహీ ఫ్లేవరు, తర్వాత మసాలా ఫ్లేవరు, అండ్ ఆ చికెన్లో రైస్ ఉడికిన ఫ్లేవరు, ఇవన్నీ నీట్గా తెలుస్తున్నాయి మనకి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, టేస్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే. అండ్ సోనా మసూర్ రైస్ వాడినా కూడా మనకి బిర్యానీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. బిర్యానీలో ఒకసారి బయట మనకి మార్కెట్లో దొరికే బిర్యానీలో ఆదా సోనా మసూరి ఉంటుంది, ఆదా బాస్మతి వాడతారు. ఓకే. సో 1 more స్పూన్ టేస్ట్ చేద్దాం. అండ్ ముక్క కూడా టెండర్ ఉడికింది. చించగానే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ముక్క అనేది ఇట్లా మెత్తగా ఉడికింది. సో చెస్ట్ పీస్ అయినా కూడా గట్టిగా ఉడికింది. చూడండి ఇక్కడ మెత్తగా ఉడికింది. సో ఇలా ఉండాలి బిర్యానీ. సో పర్ఫెక్ట్ బిర్యానీ. ఓకే. నేను చేసిన దాంట్లో కూడా పర్ఫెక్ట్ బిర్యానీ ఇది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని కూడా నచ్చితే సబ్స్క్రైబ్. సో ప్లేట్లో కూడా సర్వ్ చేశాను. సో లెగ్ పీస్ చూడండి, చాలా మెత్తగా ఉడికింది. సో మనకి బిర్యానీ అయిన తర్వాత ఒక 10 minutes అనేది లోపల ఉమ్మగిలాలి. ఉమ్మగిలితేనే మనకి టెక్స్చర్ వస్తుంది.
అదర్వైజ్ ఉడికినట్టు ఉంటుంది. సో ఈ టెక్స్చర్లో మనం బిర్యానీ తినాలి. ఓకే, ఇప్పుడు చేయితో తిందాం. నైస్, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ దాల్చా ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా. మిర్చికి సాలాన్ అవన్నీ చేస్తారు, కానీ నేను బయట తిన్నా కూడా మిర్చికి సాలాన్ తినను, ఓన్లీ బిర్యానీ ఒకటే తింటాను. అండ్ లాస్ట్లో కర్డ్ కూడా తాగేస్తాను, ఓన్లీ బిర్యానీ రైస్ మాత్రమే తింటా, ప్లస్ లాస్ట్లో కర్డ్ తాగుతాను. సో దీనిలో ఎలాంటి మిక్చర్ అనేది నేను పెట్టాను. ఓకే, సో టోటల్గా ఈ బౌల్ మొత్తం జబ్బగిన్ అంటారు దీన్ని తెలంగాణలో. టోటల్ కంప్లీట్ అయిపోయింది. నైస్ టేస్ట్. సెకండ్ టైం పెట్టుకున్నా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది.